కౌశికి నీకు 25,00,000 డబ్బు ఎక్కడిదని కౌశికి నిలదీస్తూ ఉంటే, ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా నాన్న కోట్లు నా ముందు పెడతాడు వదినా. నువ్వు ఇవ్వకపోతే నాకు ఇంకెవరు డబ్బులు ఇవ్వరనుకుంటున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్నే ఇచ్చారు అని నిషి అంటుంది. అలా సమాధానం చెప్పేసి నిషి లోపలికి వెళ్ళగానే, నిషి అసలు నిజం చెప్పట్లేదు జగదాత్రి. సరే, మీరు ఇక్కడున్న సమస్య ఏంటో కాసేపు ఇక్కడే ఉండి తెలుసుకొని రండి. మేము ఇంటికి బయలుదేరి వెళ్తాము అని కౌశికి లోపలికి వచ్చి, సరే మేము వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతూ ఉంటారు. బాబాయ్, జగదాత్రి, కేదార్ వాళ్ళు కాసేపు ఇక్కడే ఉంటారు. మనం పదండి వెళ్దాం అని కౌశికి, వైజయంతి వాళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. అమ్మ జగదాత్రి, నీతో కొంచెం మాట్లాడాలి అని భరద్వాజ అనడంతో కేదారు వెళ్ళమని సైగ చేస్తూ ఉంటాడు. సిరి, నువ్వు కూడా రా అని భరద్వాజ గదిలోకి తీసుకురావటంతో, నాన్న ఇక్కడ ఏదో జరుగుతోంది, మీరు భయపడకుండా చెప్పండి నాన్న. మీరు ఏదైనా చెప్తేనే కదా నేను ఏదైనా చేయగలిగేది అని ధాత్రి అంటే, చూడమ్మా, నువ్వు ఏదేదో ఎందుకు ఊహించుకుంటున్నావు? అలాంటిదేమీ లేదమ్మా. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా. దానికి సంబంధించి మీ సంతకాలు కావాలి. గోల్డ్ కూడా లాకర్లోనే ఉంది. రేపు వెళ్ళి తీసుకువచ్చేస్తాను కదా. క్యాష్ కూడా ఇంట్లో అయిపోయిందమ్మా. అంతే. అమ్మ సిరి, నువ్వు వీటి మీద సంతకాలు చెయ్యి అని భరద్వాజ చెప్పటంతో సిరి సంతకం చేసేస్తుంది. అమ్మ జగదాత్రి, నువ్వు కూడా చేయమ్మా. అమ్మ సిరి, ఆ పేపర్స్ అక్కకి ఇవ్వు అని భరద్వాజ అంటాడు. అలాగే నాన్న, సంతకమే కదా పెట్టాలి, చేసేస్తాను. కానీ ఏదైనా ఉందేమో అనిపిస్తోంది. మీరు ఎంత చెప్పినా నాకు నమ్మాలనిపించట్లేదు. చెప్పండి నాన్న అని ధాత్రి ఎంత అడుగుతున్నా కూడా, చూడమ్మా, నోములు సరిగ్గా జరుగుతాయో లేదోనని కాస్త టెన్షన్, అంతే. నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. నేనెందుకు భయపడతాను చెప్పటానికి. నువ్వు సంతకం పెట్టమ్మా అని భరద్వాజ చెప్పటంతో ధాత్రి సంతకం చేయబోతూ ఉంటే, పెట్టొద్దంటూ రేఖ దగ్గుతూ సైగ చేస్తూ ఉంటుంది. పిన్ని ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎందుకు సంతకం చేయొద్దంటూ అలా సైగ చేస్తోంది? నా నుంచి ఏదైనా సహాయం కోరుతోందా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంతసేపటికి కిందికి రాలేదని చెప్పి కింద వెయిట్ చేస్తున్న కేదార్ కాస్త పైకి వస్తాడు. అప్పుడే డౌట్ వచ్చేసిన ధాత్రికి పేపర్లు చదువుతూ ఉంటే, ఎందుకమ్మా చదవటం, నువ్వు సైన్ చేసేసేయ్ అని భరద్వాజ టెన్షన్ పడుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి నాన్న అంటూ ధాత్రి చదివేసి, ఏంటి నాన్న ఇండ్లు అమ్ముతున్నట్లు రాసి ఉంది? అసలు ఇప్పుడు ఇండ్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా కూడా ఏదో జరుగుతోంది, చెప్పండి నాన్న అంటే, ఎందుకు నాన్న చెప్పకుండా ఇలా సంతకాలు పెట్టించుకుంటున్నారు? ఇన్సూరెన్స్ పాలసీ అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని ధాత్రి అంటే, ఏంటమ్మా జగదాత్రి, ఈ నాన్నని నువ్వు అనుమానించి మాట్లాడుతున్నావా? నేనేమి ఆస్తిని తగలబెట్టడం లేదు. అయినా కూడా నా ఆస్తి, నా కష్టార్జితం. ఇదేమి తాతలు సంపాదించిన ఆస్తి కాదు. నా ఆస్తి నేను ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నువ్వు తండ్రినే ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదమ్మా అని, నువ్వు సంతకం మాత్రం చేస్తే చాలు అని భరద్వాజ అంటే, చూడండి నాన్న, మీకు రాని కోపాన్ని ఇలా నా మీద చూపిస్తున్నారని నాకు అర్థం అయ్యింది. మీ కష్టార్జితం మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నాన్న, నేనేమీ అడగను. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో రీజన్ చెప్తే కదా నాన్న నేనేదైనా చేసేది. ఈరోజు మీరు చెప్పే వరకు నేను వదలను నాన్న అని ధాత్రి అంటే, మామయ్య గారు, మీరు చెప్తేనే కదా మేము కూడా మీకు అండగా నిలబడేది అని కేదార్ అంటాడు. అలాంటిదేం లేదు కేదారు. రేఖ, నువ్వే కదా సంతకం చేయొద్దని జగదాత్రికి చెప్పావని భరద్వాజ నిలదీస్తూ ఉంటే, మనకున్నది ఈ ఒక్క ఇండ్లే కదండి, చెప్పకుండా ఎలా ఉంటాను అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, మరి ఏదో లేకపోతే పిన్ని ఈ ఒక్క ఇండ్లే కదా ఉండేదని ఎందుకు మాట్లాడుతోంది? నాన్న, మీరు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. ఈ సంతకం పెట్టలేనా నాన్న? ఈరోజు మీరు నాకు నిజం చెప్పి తీరాల్సిందే అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, అప్పుడే సిరికి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. దాంతో రేఖ, సిరి, భరద్వాజ ముగ్గురు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే భరద్వాజ సిరి ఫోన్ని తీసుకొని ఫోన్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. నాన్న, ఫోన్ కాల్ వస్తే చాలు, మీ ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. నిజం చెప్తారా లేదా? ఈరోజు చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని ధాత్రి ఒట్టు వేసుకుంటుంది. ఏమండి, చెప్పేయండి, ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోతే ఎలాగండి అని రేఖ ఏడుస్తూ ఉంటే, చెప్తానమ్మా చెప్తాను అని భరద్వాజ చెప్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. మీ చెల్లి సిరికి పెళ్ళైన తర్వాత హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళి వచ్చారు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. సిరి భర్త సిరిని, మామయ్య గారు, మిమ్మల్ని చూడాలంటే సిరిని మీ ఇంటికి తీసుకువచ్చాను, మళ్ళీ ఈవినింగ్ తీసుకువెళ్తానని వదిలేసి వెళ్తాడు. నాన్న, అమ్మెక్కడా అని సిరి పైకి వెళ్తుంటే అప్పుడే సిరికి ఫోన్ కాల్ వస్తుంది.
ఆ ఫోన్ కాల్‌లో ఒక వ్యక్తి, "ఏయ్! నీ మొబైల్‌కి ఏం పంపించానో చూసుకో. నేను అడిగినంత ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసు కదా!" అని ఫోన్ పెట్టేయటంతో సిరి ఏడుస్తూ గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని ఉరి వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రేఖ అక్కడికొచ్చి, "ఏవండీ సిరి తలుపు తీయట్లేదు చూడండి" అని వాళ్ళిద్దరూ డోర్‌ని బద్దలు కొట్టి లోపలికి రాగానే సిరి ఉరి వేసుకుంటూ ఉంటే, "ఏయ్! ఆగవే, ఆగవే" అని ఎంత అడ్డుపడుతున్నా కూడా, "నన్ను కాపాడొద్దు, నేను చచ్చిపోతానని" సిరి ఏడుస్తూ ఉంటుంది. రేఖ వెంటనే సిరి చెంప పగలగొట్టి, "ఏమైందో చెప్పవే" అని ఇద్దరు ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. "మేము హనీమూన్‌కి కొడైకెనాల్ వెళ్ళాం కదా! అక్కడ ఒక రిసార్ట్‌లో మేము స్టే చేశాము. మేమిద్దరము కలిసి ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేస్తాము. లేకపోతే 10,00,00,000 ఇవ్వాలి అని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఉన్న పళంగా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఇచ్చేది? అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నన్ను కాపాడకండి. నన్ను చచ్చిపోనివ్వండి" అని సిరి ఏడుస్తూ ఉంటుంది. "నీకోసం నేను ఎన్ని కోట్లైనా ఇస్తాను" అని భరద్వాజ అంటే, "వాళ్ళు అంతటితో ఆగరు నాన్న, ఇంకా ఇంకా కావాలని అడుగుతారు" అని సిరి ఏడుస్తూ ఉంటే, "అయితే పోలీసులకి చెప్తామని" రేఖ అంటుంది. "వద్దమ్మా, ఆల్రెడీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. వెంటనే మీడియాలో పెట్టేస్తారంట. అప్పుడు నా పరువు పోతుంది" అని సిరి ఏడుస్తూ ఉంటే, "లేదమ్మా, ఈ సమస్యని మనమే సాల్వ్ చేసుకుందాం. నేనున్నాను కదా" అని మొత్తం చెప్తూ, "అప్పట్నుంచి డబ్బులు ఇస్తూ వస్తున్నానమ్మా" అని భరద్వాజ చెప్తాడు. "అప్పట్నుంచి నాన్న ఇండ్లు, ఆస్తులు, పొలము, డబ్బు అంతా కూడా ఇస్తున్నాడక్కా. అయినా కూడా వాడు వదలడం లేదు" అని సిరి ఏడుస్తూ ఉంటే, "ఉన్న ఈ ఒక్క ఇండ్లు కూడా అమ్మడానికి సిద్ధమైపోయాడు జగదాత్రి. ఆస్తులన్నీ కూడా కరగతీసేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు నీకు ఇలా చెప్పవలసి వచ్చింది" అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. "ఆ మానవ మృగాన్ని నేను వదిలిపెట్టను. నా కుటుంబాన్ని, నా తండ్రి కన్నీటిని, నా చెల్లి కన్నీటిని చూసిన వాణ్ణి నేను అంతం చేస్తాను. వాణ్ణి అస్సలు వదిలిపెట్టను. మీరు నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను" అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "ఇప్పుడు మాకు చెప్పేశారు కదా, మీరు ధైర్యంగా ఉండండి సిరి. అసలు రిసార్ట్‌లో దిగినప్పటి నుంచి ఏమేం జరిగిందో మొత్తం వివరించు" అని కేదార్ చెప్తాడు. "మేము ఫ్లైట్ దిగగానే కొడైకెనాల్‌లో నేరుగా ఆ రిసార్ట్ దగ్గరికే వెళ్ళాం బావ" అని సిరి చెప్తుంటే, మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. సిరి భర్త ఇద్దరూ కూడా కొడైకెనాల్‌లో ఫ్లైట్ దిగి నేరుగా రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. "హలో, ఇక్కడ రిసెప్షన్ ఎక్కడ?" అని అడగటంతో, "అక్కడ సార్" అని వేరొకతను చెప్పటంతో ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ మాకు రూమ్ కావాలని చెప్తూ ఉంటే, "ఓహ్! మీరు తెలుగువారా?" అని అక్కడున్న మేనేజర్ శర్వానంద్ అనే అతను చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. "అవును, మేము తెలుగువారమే. ఇక్కడ 3 డేస్ ఉంటాము" అని సిరి భర్త చెప్తూ ఉంటే, "ఇదిగో కుమారు, ఇలా రా, వీళ్ళు 3 డేస్ మన రిసార్ట్‌లోనే ఉంటారంట. కొట్టుకుపో" అని చెప్తూ ఉంటే, "కొట్టుకుపోవటం ఏంటి?" అని సిరి భర్త ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. "అంటే మా సారు ఇక్కడ తమిళ్ కదా, కొట్టుకుపో అంటే తీసుకువెళ్ళమని చెప్తున్నారు. తెలుగు వాళ్ళు దొరికితే మా సారు తెలుగు ఒకటే మాట్లాడుతూ ఉంటారు. వచ్చి రాని తెలుగులేండి, మీరు రండి, నేను రూమ్ చూపిస్తాను" అని కుమార్ అనే అతను వాళ్ళిద్దరిని తీసుకువెళ్తూ ఉంటారు. "ఇదక్కా జరిగేది" అని సిరి చెప్తూ ఉంటే ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.